యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ ఆదివారము అంశము మనం చెప్పుకుంటుంది కార్యము సఫలం చేసే దేవుడు. అంటే మనం ఏదైతే అనుకుంటామో దానికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఏది ఎదురు రాకుండా మన పని సాఫీగా నడవాలి అనేది దేవుడు యేసయ్య యొక్క ఉద్దేశం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మనం ఏదైనా కార్యం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అనగా యేసయ్య సన్నిధానంలో ప్రార్థన చేసుకుని ఆ కార్యాన్ని మొదలు పెడతారు. ఎందుకంటే దేవా, నేను చేసే ఈ కార్యానికి ఏ ఆటంకము రాకుండా చేయి తండ్రి, మీరు మాత్రమే చేయగలుగుతారు దేవా అని మనం దైవ సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అప్పుడు అది మీరు మొదలుపెట్టే కార్యము ఎంత పెద్దదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసయ్య దాన్ని చేస్తానికి మన పట్ల సిద్ధముగా ఉంటాడు. అయితే మనం ఫస్ట్ గా ఎవరిని అడగాలి? యేసయ్య సన్నిధానంలో ప్రార్థించుకోవాలి. అది ఉద్యోగానికి వెళ్ళే ముందు కానీ, లేకపోతే వ్యాపారం చేస్తానికి ముందు కానీ, లేకపోతే బ్రతుకు తెరువుకి ఏదైనా సరే, ఏమైనా కావచ్చు, మనము ముందుగా యేసయ్యని ప్రార్థన చేయాలి. యేసయ్య, నాకు ఈ కార్యాన్ని మీరు జరిపించండి, యేసయ్య నాకు ఈ కార్యాన్ని మీరు చెయ్యండి అని మన భారాన్ని ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి యొక్క మనము మన భారాన్ని పెట్టినట్లయితే యేసయ్య సమస్తము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అది ఎలానో మనం వాక్యం నుండి తెలుసుకుందాం. వాక్యం దేనికంటే వాక్యము చాలా శక్తి కలిగినది, దేవుడే అయి ఉన్నాడు కనుక వాక్యంతో మనము మాట్లాడుకుందాం. యెషయా గ్రంథము 45:2, 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనేనని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు మనతో చెప్పండి? ఆయనకి సమస్తము సాధ్యమే కనుక మనతో మాట్లాడుచున్నాడు. మనం ముందుగా ప్రార్థన చేస్తే మనకన్నా ముందు ఎవరుండాలంటున్నారు చెప్పండి? నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములు వాపమ్మ. అంటే మనం వెళ్ళే మార్గంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఇరుకులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఏదైనా సరే నీకు ముందుగా నేను వెళ్ళుచున్నాను కాబట్టి నీకేమీ కాదు అని యేసయ్య మనతో వాక్యం రూపంలో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వాసంతో ప్రార్థన చేయండి. యేసయ్య బైబిల్ మొత్తంలో కూడా మనతో ఎక్కువగా చెప్పింది ఏంటంటే విశ్వాసం గురించి చెప్పి ఉన్నాడు. మనం ఎంతైతే విశ్వాసం కలిగి ఉంటామో, మనం ఎంతైతే మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇస్తామో, అద్భుతాలన్నీ కూడా మన సొంతం. మనకు ముందు ఎవరుంటారు? అప్పుడు యేసయ్య ఉంటాడు. ఎందుకంటే ఆయన మనకి ముందుగా నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే యేసయ్యని అడుగుతావో, నీ మార్గాన్ని సరళము చేసే దేవుడై ఉన్నాడు యేసయ్య. ఇంకొక ముందు చదవమ్మా. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడదీసేదను. ఒక నిమిషం అమ్మా, చూడండి. నీకు పని కాకుండా నీ పనిని ఆపాలని అనేక విధాలుగా అనేక మంది ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఒక మనిషి పైకి ఎదుగుచున్నప్పుడు, ఒక మనిషి ఎదుగుచున్నప్పుడు ఆ మనిషికి ఎదుటి మనిషికి మనం ఎలాంటి అపకారం చేయకపోయినా
మన నుంచి ఎలాంటి కీడు జరగకపోయినా ఒక మనిషి మొన్నటిదాకా నాతో ఉన్న ఈ వ్యక్తి సడన్ గా ఇతను అభివృద్ధి చెందుతున్నాడు, ఏదో ఒక విధంగా ఇతన్ని నాశనం చేయాలి, ఏదో ఒక విధంగా ఇతర ప్రయత్నాలన్నింటినీ నేను అడ్డుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళు లేకపోలేదు. మనం వాళ్ళకి ఎలాంటి అపకారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదేమంటే నువ్వు ఎందుకయ్యా ఈ పని, నీకు ఎందుకయ్యా మనిషి అంటే అంత పని అంటే నాకు కుళ్ళొచ్చింది. ఏమొచ్చింది? కుళ్ళొచ్చింది. ఒక మనిషి గనక ఇంకొక మనిషి ముందు గనక ఎదుగుతుంటే వీడికి ఏమొచ్చిందంటే కుళ్ళు వచ్చింది. ఆ కుళ్ళు ఇతన్ని ఏం చేస్తానన్నా సరే వెనకాడదు. ఇతను వాడికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దేనికంటే మనతో బాగా మాట్లాడతారు, ఏదో ఒక విధముగా వీడిని నాశనం చేయాలి, ఏదో ఒక విధముగా వీడిని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళ ఏం పుట్టింది? కుళ్ళు పుట్టింది. ఆ కుళ్ళు అనగా అపవాది. దేనికి? ఇతను ఒక వ్యక్తి పైకి అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఈయన యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ముందుకి అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా, ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా అవి కూడా దేవుడి బిడ్డ ముందు పని చేయవారి ఇక్కడ యేసయ్య వాక్యం రూపంలో మనకి చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? ఇత్తడి చదవము, ఇత్తడి తలుపులను పగలగొట్టినను అంటే నీ కింద నిన్ను ఇబ్బంది పెట్టాలి, నిన్ను నాశనం చేయాలని ఎవడనుకున్నా సరే అదేది కూడా నీ ముందు పని చేయదు. కారణం ఏంటో తెలుసా? నీకు ముందు ఎవరున్నారో తెలుసా? సర్వశక్తి కలిగిన యేసయ్య నీకు ముందున్నాడు. కాబట్టి ఎవడు ఎన్ని కుయుక్తులు వేసుకన్నా, ఎవడు ఎన్ని నాశనం చేయాలనుకున్నా అయ్యేవి జరగవు. ఎందుకంటే నీకు ముందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి అయ్యి పని చేయు. ఇంకా కొద్ది ముందుకెళ్ళమా? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కాదమ్మా, ఇనప గడియలను విడగొట్టెదను. ఇనప గడియలను విడగొట్టేది అంటే వీళ్ళు ఎంత బలముగా ప్లాన్ చేసుకున్నారో. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను అంటే నీ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. మన మార్గాన్ని సరళం చేసే దేవుడు ఎవరు? యేసయ్య. చాలా మంది అంటా ఉంటారు, ఏమని? నేను ఏ పని చేస్తున్నా నాకు కలిసి రాట్లా, నేను ఏ వ్యాపారం చేస్తున్నా నాకు కలిసి రాట్లా, నా బ్రతుకేంటో నాకు అర్థం కాట్లా. ఎందుకన్నా జరుగుతుంది అంటే నువ్వు జీవము కలిగిన యేసయ్య వద్దకి రాటల్లా, నువ్వు ఆయన నమ్మటల్లా, నువ్వు అనేక మందిని నమ్ముచున్నావు, అనేకమైన వ్యాపారాలు చేస్తున్నావు, కానీ చేయవలసింది మాత్రం నువ్వు చేస్తల్లా. అంటే నువ్వు యేసయ్య సన్నిధానానికి రాటల్లా, నువ్వు యేసయ్యని నా తండ్రి అయ్యా నాకు ముందు నీవు ఉండయ్యా, నన్ను నువ్వు నడిపించయ్యా అని నువ్వు అడగటల్లా. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? శత్రువు వేసే ప్రతి ఒక్క ప్లాన్ నిన్ను అడ్డగిస్తుంది. ఆ అడ్డాన్ని తీసివేయాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థనలో బలపడాలి, యేసయ్య పట్ల విశ్వాసం ఉండాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నేను ప్రార్థిస్తే ఏమవుతుంది? ఏది కూడా నాకు ఇక ఎదురు లేదు. ఎందుకంటే మనకు ముందు ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకొని నీ పని మొదలుపెట్టు. నువ్వు ప్రార్థన చేసుకొని దేనికైనా ఇల్లు. నీకు ముందు ఇక్కడ యేసయ్య ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. యేసయ్య ఒక్కసారి కనుక వాగ్దానం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. కాబట్టి మనం ఏ పని కన్నా ముందు దైవ సన్నిధానానికి రావాలి. యేసయ్య నేను ఈ పని చేస్తున్నాను, కాబట్టి అయినా నాకు ముందు నీ ముందు నువ్వు ఉంటాను వాగ్దానించావు కదయ్యా అని యేసయ్యతో మనం మాట్లాడచ్చు. ఎందుకంటే యేసయ్యతో మనకి మాట్లాడమని యేసయ్య చెప్పాడు. దేనికి? ఆయన మన మాటని ఆలకించే
దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నువ్వు ప్రార్థించే ప్రతి మాటని ఎవరింటున్నారో తెలుసా? జీవము కలిగిన దేవుడు మన యేసయ్య. ఆయన వింటున్నాడు. చదవమ్మ ముందుకెళ్ళు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడు నైనా యెహోవాని నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మన కోసం ఎక్కడ ఉంచాడు? అంధకార స్థలములో మన కోసం ధనాన్ని ఉంచాడు. నువ్వు ఎదుగుతున్నావేమో, నేను ధనవంతుడు అవ్వాలి, నేను ఏంటి అందరికన్నా గొప్పవాడిని అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు నువ్వు ఎంత ఎదుగుతున్నా సరే ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు ఎదగాలంటే, నీ జీవితం ఎదగాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా నువ్వు ఎవరి సన్నిధానానికి రావాలి? అవన్నీ నా దగ్గరుండి అని యేసయ్య చెప్తున్నాడు. నువ్వు యేసయ్య సన్నిధానానికి రాకుండా నువ్వు ఎటో వెళ్తుంటే నీకు దొరుకుతాయా? నువ్వేమేమో చేస్తుంటే నువ్వు అభివృద్ధి చెందుతావా? నువ్వు అందుకే యేసయ్య సన్నిధానానికి రా. సమస్తము యేసయ్యలోనే ఉన్నాయి, సర్వము యేసయ్యలోనే ఉన్నాయి. దేనికంటే ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు కనుక మొత్తము యేసయ్యలో. నీకేది కావాలో రా, యేసయ్య సన్నిధానానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, యేసయ్యా నాకు ఇది కావాలి, నన్ను సృష్టించిన సృష్టికర్తవి నీవే, సమస్తము మీకు సాధ్యము, నీవు మాత్రమే నాకు ఇవ్వగలిగిన దేవుడివి అని విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లయితే, నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినట్లయితే, నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఇవన్నీ మన కోసం ఉంచాడు. ఇంకొకసారి చదువమ్మా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడును నేనే, యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎలా ఉండేస్తాడు? మనము యేసయ్య బిడ్డగా ఉండాలి. నీ ఆరాటము, నీ పోరాటము ధనము కోసమే కదా. ఎక్కడెక్కడ తిరిగితే రాదది. యేసయ్య సన్నిధానానికి రా. యేసయ్య నిన్ను దీవిస్తూ స్టార్ట్ చేస్తే, నిన్ను ఆశీర్వదిస్తూ స్టార్ట్ చేస్తే ఎవరు ఆపలేరు. నీ చుట్టూ 1,000,000 మంది నిన్ను నాశనం చేయాలనుకున్నా సరే అది ఎవరు కూడా నిన్ను ఆపలేరు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య మనతో ఉండగా మనకి ఏ కీడు, ఏ అపాయము, ఎలాంటిది మన దగ్గరికి ఏ చెడు రాదు. కారణం ఏంటో తెలుసా? సర్వ సృష్టికర్త నీకు తోడై ఉన్నాడు. ఎంతమంది నిన్ను నాశనం చేయాలనుకుంటారు, నామరూపం లేకుండా పోతారు. ఎందుకంటే యేసయ్య మనతో ఉన్నాడు కనుక. ఎంతమంది అయితే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు అసలు నీ కంటికి కనపడకుండానే దూరం అయిపోతారు. ఎందుకంటే యేసయ్య మనతో ఉన్నాడు కనుక. మనం ఎక్కడికి వస్తే మనకి ఆశీర్వాదములు లభిస్తాయి, మనకి ఎక్కడికి వస్తే ఐశ్వర్యం లభిస్తుంది, మనం ఎక్కడికి వస్తే మనకి యేసయ్య దీవెన లభిస్తాయి. యేసయ్యని నమ్మితే ఎన్ని సాధ్యమని నేను చెప్పుచున్నాను. ఎందుకంటే మనం యేసయ్యనే నమ్మాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను యేసయ్యని నమ్మకుండా ఉండడానికి నీకు అనేకమైన అడ్డంకులు వస్తాయి. అట్లన్నిటిని కూడా పక్కకి నెట్టేయి. అట్ల వైపు చూడకు. నేను నా దేవుడితో ఉండాలి, నా దేవుడు నా మొర ఆలకిస్తున్నాడు. నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట మన యేసయ్య వింటున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు ఏ చెడు నీ దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఇతను తెలుసుకున్నాడు, ఇతను దేవుడు ఇతను మాటని ఆలకిస్తున్నాడు అని నీ దగ్గరికి ఏ కీడు రావటానికి భయపడింది, ఏ చెడు రావటానికి భయపడింది, ఏ అప్పు రావటానికి భయపడింది, ఏ వ్యాధి రావటానికి భయపడింది. ప్రతి సమస్య నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా ఏది కూడా నీ దగ్గరికి రాలేదు. ఎందుకు తెలుసా? ఇతను బలమైన విశ్వాసముతో ఉన్నాడు. ఈ విశ్వాసము కింద నేను పని చేయను,
ఎందుకంటే నీకు ఏదొచ్చినా నువ్వు యేసయ్యతో చెప్పుకుంటావు. యేసయ్యా నన్ను స్వస్థపరిచేది నీవే, నన్ను స్వస్థపరిచినందుకు మీకు మహిమ కలుగును గాక అని ముందుగా బలమైన విశ్వాసముతో నీవున్నావు కనుక నీ దగ్గరికి ఏమీ రాదు. చదువమ్మా, అయిపోయిందా? కీర్తనలు 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమునందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన ఆపదలో నుంచి వారిని విడిపించెను. 9 వరకు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూడండి, ఇక్కడ యేసయ్య ఏ విధముగా చెప్పుచున్నాడు? వారు కష్టకాలమందు. ఒక్క నిమిషం, మనం కష్టకాలం ముందు ఏం చేయాలి? యెహోవాకి మొరపెట్టాలి. దేవా, నా ఆధారము నీవే, నన్ను సృష్టించిన నా సృష్టికర్త, సర్వాధికారి, నా తండ్రి అని మనం యేసయ్యని మొరపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సమస్తము చేయగలిగిన దేవుడు కనుక నీకు ఏ కష్టమైనా యేసయ్యకి సమస్తము సాధ్యమే. మనకి అసాధ్యమేమో, ఏ కష్టాన్ని మనం ఏమీ చేయలేము. చాలా మంది అంటారు, నేనేం చేయగలుగుతానయ్యా? నువ్వు ఏమీ నిజంగానే చేయలేవు, నేను నిజంగానే ఏమీ చేయలేను, మనందరం కూడా నిజంగా ఏమీ చేయలేము. సమస్తము చేయగలిగిన దేవదేవుడు మనతో ఉన్నాడు. ఏం చేయాలి నువ్వు? ఆపద కాలంలో యెహోవాకి మొరపెట్టాలి. అంటే ఏం చేయాలి నువ్వు? బలమైన విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. యేసయ్యా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. యేసయ్యా, నీవు మాత్రమే నన్ను కాపాడగలవు. యేసయ్యా, సమస్తము నీవే అని బలమైన విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. ఇక ముందుకెళ్ళమ్మా. ఆయన వారి ఆపదలో నుంచి చాలా. నువ్వు ఎప్పుడైతే బలముగా విశ్వాసంతో ప్రార్థన చేస్తావో నీ ఆపదలో నుంచి ఆయన విడిపిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నాడు. నేనేమి సొంతగా చెప్పడం లేదు, వాక్యంలో ఉన్న మాటలు మాత్రమే నేను చెప్పుచున్నాను. ఎందుకంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిపిస్తాను అని యేసయ్య వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడు. నీకు వచ్చిన కష్టం ఎలాంటిదైనా కావచ్చు, నీకు వచ్చిన బాధ ఎలాంటిదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, నీ పక్షంలో నేను ఉన్నాను. రా, నీ బాధ ఏదైనా నాతో చెప్పు, నీ బాధని నేను తొలగిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ వేద ఏదైనా, నీ దరిద్రం ఏదైనా సరే నేను వాటిని పారదోలుతాను. రా అయ్యా అని యేసయ్య మనం నీ వాక్యం రూపంలో పిలుచుచున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం వల్ల ఏమొస్తుందో తెలుసా? మనకి పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది యేసయ్య పట్ల. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటారు. వాక్యం చదివే కొద్దీ విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగే కొద్దీ నీ పునః హృదయంలో యేసయ్యకి స్థానం ఇష్టం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్ళమ్మా. వారు ఒక నివాసపురము చేరినట్లు
అంటే నీ మార్గాన్ని సిద్ధపరచుచున్నాను, ఆ చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. చాలమ్మా, నేమంటున్నాడు, నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తా అని యేసయ్య అంటున్నాడు. మనకి మార్గం లేక మనం ఎతుకుచున్నాము, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. అదే నువ్వు కనుక యేసయ్య సన్నిధానానికి వస్తే నీకు ఒక చక్కని మార్గమును యేసయ్య ఏర్పాటు చేస్తా అంటున్నాడు. తెలుసా ఎలాంటి మార్గం? ఇక యేసయ్య కనుక నీకు మార్గం ఏర్పాటు కనుక చేస్తే ఆ మార్గం ఎంత బాగుంటుందంటే నీ జీవితం అంతా, నీ కుటుంబం అంతా, నీ తరతరాలంతా చక్కని మార్గంలో జీవిస్తారు. మనకి మనంగా వేసుకున్న మార్గము ఏమైనా అవ్వచ్చు, ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, కానీ యేసయ్య కనుక నిన్ను నడిపిస్తాన్న మార్గంలో నువ్వు కనుక నడిస్తే ఎలా ఉంటుంది? అద్భుతాలన్నీ కూడా మన సొంతం. ఇంకా ముందుకెళ్ళము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి. ఒక్క నిమిషం అమ్మా. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు. నీకు ఒక ఆశ్చర్యం, నీకు ఒక అద్భుతం జరిగింది అనుకో, ఎవరు చేసినట్లు? దేవుని యొక్క కృప. కానీ చాలా మంది విరమిక వాళ్ళు ఉన్నారు. నా తెలివితేటలతో, నా టాలెంట్ తో, నా ఇన్ఫ్లుయెన్స్ తో నేను సాధించుకున్నాను అంటారు. మూర్ఖులు మాట్లాడే మాట అది. ఇక్కడ వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన కృపను బట్టి, చదవమ్మా. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. అంటే నీకు ఒక అద్భుతం జరిగింది, నువ్వెవరిని మహిమపరచుకోవాలి? నువ్వెవరిని గణపరచుకోవాలి? యేసయ్యనే గణపరచుకోవాలి. అయ్యా, నీ మహాకృపతోనే నాకు ఈ అద్భుతం జరిగింది తండ్రి. అయ్యా, నువ్వు నన్ను ప్రేమించబట్టే నాకు ఈ అద్భుతం జరిగింది దేవా. అయ్యా, నీ కృప లేకపోతే నాకు ఇది దక్కేది కాదు అని మనం ఎప్పటికప్పుడు యేసయ్యని మహిమపరచుకోవాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈ చిన్నదానికి యేసయ్యకి మహిమ చెప్తాను మాత్రం పొరపాటును కూడా మీరు అనుకోవద్దు. ఈ రోజు చిన్నది, రేపు పెద్దది. ఈ రోజున చిన్నదానికి నువ్వు యేసయ్యకి మహిమ చెప్పుకొని యేసయ్యని స్తుతించి యేసయ్యని గణపరిచేవనుకో, అయ్యో నా బిడ్డ మర్చిపోలా, ఇంకా పెద్ద మేలు చేయాలి అని యేసయ్యకి అనిపించాలి. అందుకే మనం అది ఎంత పనైనా సరే యేసయ్యకి మనం మహిమ చెప్పుకోవాలి. యేసయ్య ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమంటున్నాడు? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనం కనుక మర్చిపోతే అసలు మనం మనుషులే కాదు. చాలా మంది ఉన్నారు, చేసినప్పుడు యేసయ్యా యేసయ్యా అంటారు, తర్వాత ఏంటి అసలు యేసయ్య చేసిన కార్యాలే మర్చిపోతారు. నువ్వు యేసయ్యని మర్చిపోయావు అనుకో, ఇక నీ జీవితంలో అద్భుతాలు జరగవు. ఎందుకంటే ఆయన్ని మర్చిపోతూ ఉంటే యేసయ్యని వదిలి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. యేసయ్యకి దగ్గరగా ఉంటే నువ్వు యేసయ్యని ప్రతి క్షణము కూడా నా దేవా అని నువ్వు స్తుతిస్తూ ఉంటే అద్భుతాలన్నీ మీ సొంతం. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఆశ కలిగిన ప్రాణములు ఆయన తృప్తిపరిచి ఉన్నాడంటే నీ ఆశ ఏంటో యేసయ్యకి తెలుసు. అంటే నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు యేసయ్యకి తెలుసు. కాబట్టి నిన్ను తృప్తిపరుస్తాను అని యేసయ్య ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. అంటే యేసయ్య నీ మొర వినేంత వరకు, యేసయ్య నీ వైపు చూసేంత వరకు, యేసయ్య నీకు కార్యం చేసేంత వరకు నువ్వు ఎంత పట్టుదలతో ప్రార్థన చేయాలో తెలుసా? కానీ ఇప్పుడు అలా కాదు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరిగిపోవాలి. అప్పుడే యేసయ్య మొర విన్నాడు అనుకుంటాడు. లేదు, ఒక్కొక్కసారి యేసయ్య నిన్ను పరీక్షిస్తాడు. ఎంత వరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు ఆయన చేయలేక కాదు. ఆ క్షణమే నీ నోట్లోంచి మాట వచ్చి రాకముందు చేయగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. కానీ ఒక్కొక్కసారి నువ్వు అడిగిన వెంటనే ఇస్తే
దాన్ని నువ్వు కాపాడుకోలేవు, పోగొట్టేస్తావు. మన తండ్రి మనకి నానా ఒక 1000 రూపాయలు కావాలి, నువ్వు అడగడం ఇచ్చేసాడు అనుకో, ఆ 1000 రూపాయలు నువ్వు దేనికి ఖర్చు పెడతా? మంచి ఖర్చు పెట్టలేవు, చెడు ఖర్చు పెట్టేస్తావు. అట్లాగే దాని విలువ తెలియాలి అంటే నువ్వు నాన్న అనేకమైన సార్లు అడగాలి, ఎందుకయ్యా నీకు ఈ డబ్బులు చెప్పు అని తండ్రి అడుగుతాడు. అప్పుడు నువ్వు కనుక సరైన సమాధానం కనుక చెప్పి మంచిదాన్ని కనుక ఉపయోగిస్తా అంటే ఆ తండ్రి సంతోషంగా ఇస్తాడు. లేదు నేను ఆ 1000 రూపాయలతో సరదాగా వెళ్ళాలంటే ఆ తండ్రి దేవుడు. అలాగే నువ్వు దేవుడిని అడిగింది ఏదైనా సరే మంచిదై ఉండాలి. ఏది పడితే అది అడిగేసి నాకేసై ఈ కార్యం చేయాలా, నాకేసై అద్భుతం చేయాలా అంటే కుదరదు. అక్కడ నువ్వు అడిగేది చాలా మంచిదై ఉండాలి. ఇంకొకసారి చదవమది. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఒక్క నిమిషం, ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అంటే నువ్వు అడిగేది ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టకరంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు, పిచ్చి పిచ్చి అని అడిగేస్తారు. అడిగేసి నాకేసే ఈ కార్యం చేయలేదు, నేను చర్చికే రాను. అడిగేసి నాకేసే ఈ కార్యం చేయలేదు, నేను ప్రార్థన చేయను అనేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎవరిని అడుగుతున్నాం? మనల్ని సృష్టించిన సృష్టికర్తని. ఏమైనా చేయగలడు, కానీ మంచి మాత్రమే చేస్తాడు మన యేసయ్య. చెడు దగ్గరికి కూడా దరిదాపులకు కూడా రావటానికి వీలు లేదు. నువ్వు ఆశపడ్డావా? నిన్ను నిజముగా నీ హృదయాన్ని సంతోషపరిచే దేవుడు, ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అడగమన్నాడు కదా అని అడ్డమైనవన్నీ అడగకూడదు, మంచి మాత్రమే అడగాలి. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు శక్తిమంతుడు కనుక మనం మంచి మాత్రమే అడగాలి. ఇంకా చదువమ్మా. ఆకలిగొన్న వారు ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నీకు ఏమేమి కావాలో యేసయ్యకి తెలుసు. మేలుతో నింపి ఉన్నాడంటే ఏంటి? నువ్వు అడిగే ఎలా ఉండాలి? మంచి అయి ఉండాలి. అప్పుడు ఆయన మేలులతో నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఏది అడిగితే ఆయన నీకు ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చిన దేవుడు అని నమ్మాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనుక, యేసయ్యకి సమస్తము సాక్ష్యమే కనుక ఎంత విశ్వాసము నీకుందో అంత నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. అందుకే మనం అందరం కూడా బలమైన విశ్వాసంతో ఉండాలి. కార్యము సఫలం చేసే దేవుడు, మన కార్యాలని సఫలం చేసే దేవుడు. నువ్వు ఏదైతే అడుగుతావో అది ఇస్తానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఈ రోజు యేసయ్య మనతో వాక్యము రూపంలో మాట్లాడి ఉన్నాడు. సమయం సరిపోకపోవడం వల్ల రేపు వారము మళ్ళీ మనం చెప్పుకుందాము. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అయా మీరు నా తండ్రి, మీరు మాతో ఉన్నారని ఈ వాక్యంలో నా తండ్రి నాతో చెప్పించి ఉన్నందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక. ఈ వాక్యం నా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి అయా మీరు మార్చిన తండ్రి నాయన బలమైన విశ్వాసంతో జీవించే వారిలాగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా ఫోన్ నెంబర్ 9848444862. మా అడ్రస్ మదర్ తెరిసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మీ అందరికీ వందనం.